ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు నేను నమ్ముతున్నాను. మరి ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సంవత్సరం వరకు నేను ఎటువంటి వీడియోస్ చేయనని చెప్పాను. కారణం కూడా మీకు చెప్పాను. సో 1 year అయిపోయింది. 1 year తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను. నాకు చాలా సంతోషకరంగా ఉంది. దేవుని గురించి మరింత లోతుగా స్టడీస్ చేసి నేను మీ ముందుకు వస్తున్నాను. అయితే మరి గుడ్ న్యూస్ ఒకటి, బ్యాడ్ న్యూస్ ఒకటి. గుడ్ న్యూస్ చెప్తాను ముందు. కారణం గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ యొక్క సంవత్సరం పాటు కూడా సరిగ్గా వీడియోలు చేయకపోతున్నాను, సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారేమో అని అనుకున్నాను. బట్ దేవుని పని కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ ఉంచాలని చెప్పేసి నేను పెద్ద లైట్ తీసుకున్నాను. వాక్యానికి మాత్రమే నేను ప్రాధాన్యత ఇచ్చాను అనమాట. సో దేవుడు అద్భుతంగా సుమారు ఈ యొక్క 1 yearలో లాస్ట్ 2 monthsలో దగ్గర 6,000 మంది సబ్స్క్రైబర్స్ అనేవారు పెరిగారు. సో మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. న్యూగా వచ్చిన వారందరికీ కూడా మరి చూడండి, నా పాత వీడియోస్ చాలా చెక్ చేయండి, మీకు మేలుకరంగా ఉంటాయి. అదేవిధంగా మరి ఇది గుడ్ న్యూస్, నాకైతే చాలా సంతోషం అనిపించింది. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, మరి కొంత రీయూజ్డ్ కంటెంట్ పాతవి ఉండటం వల్ల, మరి యూట్యూబ్ అప్డేట్స్ కొత్తగా మారడం వల్ల ఏమైంది అంటే మానిటైజేషన్ అనేది పోయింది. నా ఛానల్కి ఇప్పుడు మానిటైజేషన్ ఏం లేదు. మానిటైజేషన్ వల్ల వేలకు వేలు సంపాదించేస్తామని చెప్పేసి కొంతమంది అనుకుంటారేమో. బట్ నన్ను ప్రేమించి ఈ యొక్క పరిచర్య, ఈ యూట్యూబ్ గురించి, సోషల్ మీడియా గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే లక్షల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి వేరుగా ఉంటుంది, మనకంతా వేలే కాబట్టి. పైగా ఇటువంటి ఆధ్యాత్మికమైన ఛానల్ విషయంలో చూసేవారు కూడా తక్కువగానే ఉంటారు, రైట్? కాబట్టి నాకు ఇంచుమించుగా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. మహా అంటే 7,000 నుంచి 8,000 వరకు వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారే వచ్చింది అనమాట. ఇలా ఇప్పుడు 2 times తీసుకున్నాను. సో ఇప్పుడు 3వసారి తీసుకోవాల్సింది. బట్ రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఉన్న మానిటైజేషన్ కూడా పోయింది. సో నాకైతే దగ్గర 10,000 పైనే ఎక్కువగానే ఖర్చు పెడతాను. ఈ యొక్క ఇంటర్నెట్ 12,000 దాకా అవుతుంది. సో ఇప్పుడు నాకు ఆ సోర్సెస్ కూడా పోయినాయి అనమాట. అంటే ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా స్పాన్సర్స్ కూడా లేరు, ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ద్వారా వచ్చే అమౌంట్ కూడా లేదు. సో ఇప్పుడు నాకు ఇంటర్నెట్ నుంచి మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా టఫే. సో మానిటైజేషన్ కూడా పోయింది. సో ప్రభు అయితే నన్ను పరిపూర్ణంగా తన యొక్క పరిచర్య నిమిత్తం, సంపూర్ణ పరిచర్య నిమిత్తం నన్ను పిలిచారు. సో న్యూ పరిచర్య అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకాలం కూడా నేను ఒక ఎవాంజలిస్ట్ గానే తిరిగాను అనమాట. దాదాపు 8 సంవత్సరాలు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగానే తిరిగాను. బట్ ప్రభు వారు నన్ను పిలిచారు సంపూర్ణమైన పరిచర్య నిమిత్తం. వాస్తవానికి మీకు తెలుసో తెలియదో కానీ సువార్థికుడికి విలువ లేదండి. సువార్థికుడికి విలువ లేదు. అరిచి కరిచి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి విలువ ఉంటుంది, కానీ దేవునికి భయపడుతూ పదజాలం జాగ్రత్త చేసుకునే వారికి విలువ లేదు. ప్లస్ సువార్థికుడికి అసలే లేదు, ఎక్కడా ఉండదు, కుటుంబ సభ్యుల్లోనూ ఉండదు, బయట కూడా ఉండదు. సో అది నేను బాగా ఫేస్ చేశాను. బట్ 1 year క్రితం నన్ను ప్రభు వారు సంఘ పరిచయ నిమిత్తం పిలిచారు. బట్ ఒక కోర్స్ ఉంది, ఇంకొంచెం వాక్యం నేర్చుకోవడం కోసం ఈ సంవత్సరం అంతా కూడా నేను దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాను. సో ఇప్పుడు న్యూ పరిచర్య అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక మీదటి నుంచి మే నెల నుంచి కంపల్సరీగా నా వీడియోలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు అనుకోవచ్చు మంచి గ్రాఫిక్ లేదంటే మంచి ఎడిటింగ్, నాకు అంత స్తోమత లేదు. ఓకే, నాకున్న ఒక్క ఫోన్తోనే నేను ఈ వీడియోస్ చేస్తూ నాకు నేను కానీ తీసుకుంటాను అనమాట. సెల్ ఫోన్లో ఎడిటింగ్ చేసుకుని నేను పెట్టుకుంటున్నాను. సో మీకు అద్భుతమైన కంటెంట్, విజువల్తో, ఎఫెక్ట్తో ఇవన్నీ నేను చేయలేను. సో అలా చేయడం వల్ల ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. సో నాకు అంత ఛాన్స్ లేదనమాట. అప్పుడు ఆటోమేటిక్గా యూట్యూబ్ మనీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి నాకు ప్రత్యేకంగా ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను సంపూర్ణమైన పరిచర్యకి సమర్పించుకున్నాను, వెళ్తున్నాను. కాబట్టి యూట్యూబ్ కూడా మానిటైజేషన్ పోయింది కాబట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది. సో మీలో ఎవరైతే సహకరించాలనుకుంటారో ఖచ్చితంగా మీ యొక్క సహకారం అనేది నాకు అవసరం. సో ప్రభువునందు నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, మీ ప్రార్థన ద్వారాను మీ యొక్క సహకారాలు నాకు అందించాలని కోరుకుంటున్నాను. అయితే ఇదివరకు లాగా మాత్రం నేను చెప్తున్నాను, ఇంతకుముందు మతోన్మాదుల యొక్క భయంకరమైన మాటలను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి నేను ఇతర అమాయక హైందవ సహోదరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా నేను మాట్లాడాను, వారి గ్రంథాల గురించి కూడా. సో ఇవి మానేశాను అనమాట. కాబట్టి నేను ప్రేమపూర్వకమైన కోణంలోనే చెప్తాను, కానీ ఖచ్చితంగా వారు మాట్లాడిన తప్పుడు మాటలన్నిటికి కూడా నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఇస్లామిక్ మతోన్మాదులు కూడా చెలరేగిపోతున్నారు, కాబట్టి వారికి కూడా ప్రేమపూర్వకమైన జవాబులు ఖచ్చితంగా నేను చెప్తాను. సో ముఖ్యంగా నా యూట్యూబ్ చూసే వారికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, ఆత్మ సంబంధమైన ఆహారంతో పాటు మీ చర్చలు ఎలాగా అనుభవిస్తారు. కాబట్టి ఆ విషయాలలో కూడా కొంత నేను మీకు సహకారం చేస్తాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాక్యం నేను కూడా కొంత మట్టుకు నేను నేర్చుకున్నది మీకు పంచుతాను అనమాట. నెంబర్ 2,
ఈ లోక సంబంధమైన మతోన్మాద చేష్టలు చేస్తున్న హిందువులే కానీ లేకపోతే ఇస్లామిక్ వారే కానీ బైబిల్ మీద ఏదైతే విద్వేషపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారో వీటన్నిటికీ కూడా నేను సాధ్యమైనంత వరకు నేను మీకు జవాబిస్తాను. మీరు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించిన వాడికి మంచి జవాబు అండి, ప్రశ్నించే వాళ్ళకి జవాబు. ఈ యొక్క ఛానల్ ఎక్కువ మందికి చేరుకోవాలి అంటే, సత్యం అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా మీరు మంచి కామెంట్ చేయాలి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఓకే, అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ద్వారా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే కనీసం మరొక 10 మందికి చేరుతుందండి, అర్థం చేసుకోండి. ఓకే, మరి మీరు సహకరిస్తారని, మరి ఈ యొక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇలాంటివి కూడా మీరు పాటించి మేలుకరంగా చెప్పాను కదా, ఎవరెవరికి ఎటువంటి జవాబులు ఇస్తానో కూడా నేను మీకు చెప్పాను. అంతేగాని వాడిని రెచ్చగొట్టే విధంగా అవమానకరంగా, వాళ్ళ దేవీ దేవతలను అవమానకరంగా 99% నేను మాట్లాడినాను. ఓకే, కానీ ఖచ్చితంగా వారికి జవాబు ఇచ్చి తీరుతాను. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నలకు, మీరు ప్రశ్నలు కనుక అడగాలనుకుంటే నన్ను వాట్సాప్లో అడగండి. ఓకే, వాట్సాప్లో అడిగితే నేను ఖచ్చితంగా మీకు యూట్యూబ్లో జవాబు ఇస్తాను. అంతేకాని యూట్యూబ్లో ప్రశ్నల కింద ప్రశ్నలు వెయ్యమాకండి, నాకు కుదరదు, చదవడానికి కుదరదు. కొన్ని వందల వేల కామెంట్స్ నేను మీది పదే చదవడానికి కానీ జవాబు ఇవ్వడానికి కానీ నాకు అవకాశం ఉండదు. ఎవరికైనా సరే, మతోన్మాదులకైనా సరే నాతో కనుక మాట్లాడాలనుకుంటే రండి, వాట్సాప్లో మీ ప్రశ్నలు వేయండి, నేను ఖచ్చితంగా యూట్యూబ్లో మీకు జవాబు ఇస్తాను. ఓకే, డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం మాత్రమే బైబిల్ని విమర్శించే దరిద్రపు సన్నాసులను అయితే నాకు మీరు మెసేజ్ చేస్తే మీ మాట తీరును బట్టి నాకు అర్థమైపోద్ది కాబట్టి బ్లాక్ చేసి అవతల పడేస్తాను. మీలాంటి వాళ్ళకి నేను జవాబు ఇవ్వను. ఓకే, రైట్. అది ఫ్రెండ్స్, మరి ప్రత్యేకంగా నేను మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మరి ఈ వీడియో షేర్ చేయండి. కొంతమంది కుటుంబంలో ఉన్న యవ్వనస్తులకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ యొక్క భారత్ ప్రక్షాళ్ ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.